13 ఏళ్లుగా చెక్కు చెదరని నాగార్జున రికార్డ్. ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినా సరే నాకి ఉన్న ఆ ఒక్క రికార్డ్ ఎవ్వరూ బీట్ చేయలే. మరి నెక్స్ట్ మూవీస్ అయినా బీట్ చేస్తాయా? ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి, ఆ మూవీ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినీ ఇండస్ట్రీలో రికార్డులు శాశ్వతం కాదు. ఒక సినిమా రికార్డు గురించి గొప్పగా చెప్పుకునే లోపు ఇంకో మూవీ వచ్చి దాన్ని బ్రేక్ చేస్తుంది. అందుకే టాలీవుడ్లో రికార్డ్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కానీ అక్కినేని నాగార్జున క్రియేట్ చేసిన ఓ రికార్డును గత 13 ఏళ్లుగా ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలు, భారీ పాన్ ఇండియా సినిమాలు వచ్చినా నాగ్ రికార్డ్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అసలు ఆ సినిమా ఏంటి, ఆ రికార్డ్ ఏంటి అనేది తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇండస్ట్రీలో రికార్డులు శాశ్వతం కాదు, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత ఏ రికార్డు కూడా ఎక్కువ కాలం ఉండటం లేదు. మా సినిమా గొప్పని చెప్పుకునే లోపు ఇంకో సినిమా వచ్చి దాన్ని బ్రేక్ చేస్తుంది. అయితే టాలీవుడ్లో కింగ్ అక్కినేని నాగార్జున క్రియేట్ చేసిన ఓ రికార్డ్ మాత్రం గత 13 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది. ఎన్ని సినిమాలు వచ్చినా ఆ మూవీ సృష్టించిన రికార్డును అధిగమించలేకపోతున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా? చెప్తా. నాగార్జున నటించిన యాక్షన్ ఫ్యాంటసీ ఫిలిం డమరుకం. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్లో శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు. ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్గా యాక్ట్ చేసింది. 2012 నవంబర్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 48 కోట్లకు పైగా వసూలతో 26 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ అందుకుంది. ఇది అప్పటికి నా కెరీర్లో అత్యధిక వసూళ్లు చేసినటువంటి మూవీగా నవంబర్ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాగా నిలిచింది. సినిమా వచ్చి 13 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే ఉంది. గత దశాబ్దాల కాలంలో నవంబర్ నెలలో ఎన్నో సినిమాలు వచ్చాయి. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ డమరికం రికార్డును మాత్రం బీట్ చేయలేకపోయాయి. ఈ ఏడాదైనా నాగార్జున రికార్డ్ బ్రేక్ అవుతుందా లేదా అని సినీ అభిమానుల్లో చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి రవితేజ మాస్ జాతర సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ తర్వాత వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. సో ఈ సినిమాకి డమరుకం నెంబర్స్ని క్రాస్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇకపోతే రష్మిక మందన నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ అండ్ సుధీర్ బాబు జటాధర, దుల్కర్ సల్మాన్ కాంతా, అల్లర్ నరేష్ వెల్లియే రైల్వే స్టేషన్, రామ్ పోత్రేని ఆంధ్ర కింగ్ తాలూకా వంటి సినిమాలు ఈ నెలలోనే ఆడియన్స్ ముందుకు రానున్నాయి. నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ శివ 4K మూవీ కూడా నవంబర్ 14న రిలీజ్ కానుంది. మరి వీటిలో ఏ సినిమా అయినా డమరుకం రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్లో నెలవారీగా అత్యధిక వసూలు సాధించినటువంటి తెలుగు సినిమాల లిస్ట్ ఒకసారి చూస్తే జనవరి నెలలో హనుమాన్ మూవీ టాప్లో నిలిచింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అండ్ తేజ సజ్జా కాంబోలో వచ్చినటువంటి ఈ సూపర్ హీరో మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర 350 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇకపోతే పవన్ కళ్యాణ్, రానా కలిసి యాక్ట్ చేసినటువంటి భీమ్లా నాయక్ 2022లో ఈ సినిమా 158 కోట్ల గ్రాస్తో ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ కలెక్షన్ సాధించినటువంటి మూవీగా నిలిచింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లో హీరోగా యాక్ట్ చేసినటువంటి RRR మార్చ్ సినిమాలలో టాప్ ప్లేస్లో ఉంది. ఇకపోతే 2022లో మార్చిలో వచ్చినటువంటి ఈ మల్టీస్టారర్ మూవీ 1300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించినటువంటి బాహుబలి 2 ది కన్క్లూజన్ 2017 ఈ మూవీ ఏప్రిల్ నెలలో అత్యధిక కలెక్షన్స్ సాధించినటువంటి మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇది వరల్డ్ వైడ్గా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూలు అందుకుంది. ఇకపోతే 2022లో రిలీజ్ అయినటువంటి మహేష్ బాబు సర్కారి వారి పాట సినిమా మే నెలలో అత్యధిక గ్రాసర్గా నిలిచింది. జూన్ నెలలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టినటువంటి మూవీగా కల్కి 2898 AD పేరిట రికార్డ్ నమోదైంది. ఇకపోతే 2024లో ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వచ్చినటువంటి ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ 1000 కోట్ల క్లబ్లోకి చేరింది. బాహుబలి ది బిగినింగ్ 2015లో జూలైలో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి మరొక సినిమా సాహో 2019లో ఈ సినిమా కూడా ఆగస్టులో అత్యధిక వసూలు అందుకున్నటువంటి సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చినటువంటి దేవరవన్ మూవీ కూడా సెప్టెంబర్ నెలలో టాప్ గ్రాసర్గా నిలిచింది. ఇక 2024లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చినటువంటి ఓజీ మూవీ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. 2019లో చిరంజీవి నటించినటువంటి సైరా నరసింహారెడ్డి అక్టోబర్ సినిమాల్లో అత్యధిక వసూలు రాబట్టింది. ఇది పాన్ ఇండియా వైడ్గా 240 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ముందు చెప్పుకున్నట్టే నవంబర్ సినిమాలలో డమరుకం టాప్లో నిలిచింది. డిసెంబర్లో అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చినటువంటి పుష్ప 2 ది రూల్ కూడా ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా గ్రాస్తో టాప్ 1లో ఉంది. ఇక నవంబర్ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. మరి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సినిమా, ఎన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చినా ఒక్కో రికార్డ్ బ్రేక్ చేస్తుంది. కానీ కాకపోతే గత 13 ఏళ్లలో నవంబర్ నెలలో వచ్చినటువంటి ఏ సినిమాగా కూడా
డెఫినెట్గా డమరుకంని అయితే బీట్ చేయలేకపోయింది. మేబీ అది పాన్ ఇండియా సినిమాలు మంచి బజ్ ఉన్నట్టు సినిమాలు రాలేదా, లేదంటే వచ్చినా కానీ సినిమా బాగాలేకపోవడమా ఏందో తెలియదు. కానీ నవంబర్లో మాత్రం ఇప్పటికీ స్టిల్ 13 ఇయర్స్గా నాగార్జున అనే టాప్లో ఉన్నారు. సో మరి ఈ వీక్ అంటే నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాలలో ఈ నవంబర్లో ఇన్ కేస్ ఆ రికార్డ్ని ఏదైనా బ్రేక్ చేస్తుందా, లేదంటే అది ఆ రికార్డు డమరుకం పేరు మీదనే నాగ్ పేరు మీదనే ఉంటుందా అనేది చూడాలి మరి. సో చూద్దాం, ఇన్ కేస్ ఇంకొక 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ నవంబర్ని ఎవరు బీట్ చేస్తారో, లేదంటే ఆ రికార్డ్ ఈసారి కూడా నాగ్ పేరు మీద ఉంటుందేమో చూడాలి. సో మరి ఈ మూవీస్ అన్నిట్లలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? కామెంట్ చేయండి.